తెలంగాణ రాకముందుకు ఎట్లా పరిస్థితులు ఉన్నాయో చూసినాం. నీళ్లకు కరెంటుకు ముఖ్యంగా ఎంత ఇబ్బందులు పడారు. పొద్దున 6 గంటలకు పోతే మళ్ళీ రాత్రికి 6 గంటలకు కానీ కరెంటు రాకపోతుండే. దాని తర్వాత 2014 తర్వాత తెలంగాణలో ఒక్కొక్క పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందనే పరిస్థితి కూడా చూసారు. ఎందుకంటే కరెంటుకు కష్టాలు లేకుండా పోయినాయి, నీళ్ళకు కూడా కష్టాలు లేకుండా పోయినాయి. సాక్షాత్ రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పరిపాలనలో కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన స్పష్టంగా, మా తండ్రి గారు చనిపోతే కనీసం స్నానం చేసే పరిస్థితి లేదు, కరెంటు లేదు, అడిగితే ఒక్క నిమిషం వేస్తే మేము ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని వచ్చిన పరిస్థితి, ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకున్నామని కూడా సాక్షాత్ ఆయన అసెంబ్లీలోనే మాట్లాడిన మాటలు విన్నాము. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. మా తండ్రి గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకొని ఇక్కడ ఉంటే మా తండ్రి మరణిస్తే ఊరికి వెళ్ళాము అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. అలాంటిది ఈరోజు కరెంటు పుష్కలంగా ఉన్న నేపథ్యం చూసినాం గత 10 ఏళ్లలో. ఈరోజు పరిస్థితి ఎట్లుందో చూసినాం. అయితే ఇవాళ రైతుల నెత్తిన పిడుగు పడబోతుంది ఏంటంటే మోటార్లకు మీటర్లు. ఆయన నెత్తి నోరు వలగొట్టుకొని చెప్పిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నన్ను మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పితే మెడ మీద కత్తి పెట్టినా సరే నేను పెట్టను, నా రైతుల కోసం నేను ఇబ్బందులు పెట్టను అని చెప్పినాను నేను. అలాంటిది మీకు తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో అనేసి మీరు ప్రాక్టికల్గా చాలాసార్లు చెప్పిండు ఆయన, కానీ వినిపించుకోలేదు. వీళ్ళు కూడా ఇదంతా అబద్ధము, మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అన్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే మళ్ళీ మోటార్లకు మీటర్లు అనే ఆలోచన వచ్చేసింది. దానికి వీళ్ళు కూడా సన్నద్ధమవుతున్నారు అనేసి. మోడీ అంటాడు నువ్వు ఖచ్చితంగా ప్రతి బాయికి మీటర్ పెట్టాలి, ప్రతి బోర్కు మీటర్ పెట్టాలంటాడు. నేను చచ్చినా సరే పెట్టా అని చెప్పిన. నేను ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నా, నేను పెట్టాను. ఏం చేసినా తెలుసా? 25,000 కోట్ల రూపాయలు కట్ చేసిరు మనకు వచ్చేటువంటి గ్రాంట్ బడ్జెట్. 25,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. సో ఈ రెక్కన రైతు నడ్డి విరిచినట్టే కదా. కనీసం ఆ కరెంటు బిల్లు ఫ్లెక్సిబిలిటీని కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అని అంటే ఇక పరిస్థితులు రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మా పాలన చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పుకుంటూ బాజా భజంతులు మోగించుకుంటూ కూర్చుంటారు. ఆ పాలన ఏ విధంగా ఉందనడానికి ఈరోజు యూరియా కష్టాలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు షాపులలో యూరియా లేదు, క్యూ లైన్లలో పోతే యూరియా లేదు, కానీ యాప్లో యూరియా అంటారు. ఇక్కడ లేని యూరియా యాప్లోకి ఎట్లొస్తుంది అనేసి తెలంగాణ ప్రజలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇవాళ సర్పంచులకి నిధులు విడుదల చేయలేకపోతే ఇలా అసెంబ్లీ ముట్టడికి వస్తే వాళ్ళని ఏ రకంగా ఈడ్చి పారేసి ఏ రకంగా అరెస్టులు చేసిరో కూడా చూసినాం. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది తెలంగాణలో అనేసి తెలంగాణ ప్రజలే మాట్లాడుకుంటున్న వైనం చూస్తారు. మొన్న వీళ్ళు మాట్లాడిన అన్ని లెక్కలు కలిపేసి మాకు ఇన్ని స్థానాలు వచ్చినాయి మా మద్దతుదారులకు అనేసి సర్పంచుల విషయంలోనూ చూసినాం మనం. వ్యతిరేకత పవనాలు వీస్తున్న నేపథ్యంలో కూడా మాదే పైచి అని మాట్లాడుతున్న వైనం ఎంతసేపు చూసినా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒకటి సాకుగా పెట్టుకొని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మిమ్మల్ని రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్లో గట్టెక్కిస్తుందా? అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్ల విషయం ఏ విధంగా ఉంటుందని అందరికీ తెలుసు. అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అని ఇలా కొత్తగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమీ లేదు. సో ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతూ ఇంకా మాదే మొత్తం స్వీప్ చేసుకొని రావాలి, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని మేము మళ్ళీ అధికారంలోకి రానివ్వనని శపథాలు చేసిరు కదా. అంటే వీళ్ళు ఓట్లు వీళ్ళే వేసుకుంటారా? వీళ్ళే రిగ్గింగ్లు చేస్తారా? వీళ్ళే దొంగ ఓట్లు వేసుకుంటారా? ఏంటంతా? లేకపోతే ఈవీఎంలను మ్యానిపులేషన్ చేస్తారా? ప్రజల ముందు మనం మాట్లాడే ముందు ఏం చెప్తున్నామన్న సోయి కూడా మర్చిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏ మాటలు మాట్లాడినా కూడా పచ్చి అబద్ధాలు తప్పితే ఇంకేమీ కనిపిస్తున్నాయి అనేసి ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా లేదు. ఇప్పుడు డిసెంబర్లో రైతు భరోసా ఇవాళ అయిపోయింది. ఇంకా 2 రోజులు అయితే డిసెంబర్ అయిపోతుంది. నో రైతు భరోసా. అది ఎప్పుడు శాటిలైట్ చిత్రాల ద్వారా మొత్తం క్రోడీకరించి ఆ విధానం బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి కట్టుబెట్టాలి. ఇప్పుడు ఫలానా సపోజ్ ఓ ఎల్లయ్యనో మల్లయ్యనో ఉంటాడు. ఆ ఎల్లయ్యనో మల్లయ్యనో మరి కౌలుకిచ్చుకుండా గుత్తకిచ్చుకున్నాడా, లేకపోతే మరి అది కూడా శాటిలైట్ పిక్చర్సే తీస్తాయా? ఏ రకంగా ఎంతమందికి కోత పెట్టనున్నారు? కనీసం ఒక సీలింగ్ ఫ్యాక్ట్ అన్న తీసుకొస్తే ఒక సాచ్యురేషన్, ఓకే 5 ఎకరాలకు ఇస్తాం, లేదంటే 10 ఎకరాలకు ఇస్తాం, లేకపోతే 7 ఎకరాలకు ఇస్తాం అనే మ్యాటర్ ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు సద్దు మునిగేవారు. కానీ ఈరోజు వాళ్ళని ఒక డైలమాలో పెట్టేసారు. అసలు రైతు బంధు ఎవరికి ఇస్తారు? ఈ పాటికి 4 సార్లు రైతు భరోసా రావాల్సింది. అలాంటిది ఫస్ట్ దఫాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న నిధులను కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మొండి చేయి చూపించి తర్వాత ఇంకా ఇస్తారనుకున్న పాత పద్ధతిని ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి అది కూడా 1 గుంట 2 గుంటలు
యాక్చువల్గా పాత విధానం ప్రకారం కూడా 7,500 కోట్లు రైతు బంధుకు అవసరం అయితే వీళ్ళు ఇచ్చింది మహా అయితే 1,500 కోట్లు కూడా రైతుల ఖాతాల్లోకి వెయ్యలేదంటే అర్థం చేసుకోండి. ఇక రెండోసారి ఏంటి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయన్న నేపథ్యంలో టకటకామంటే 9,000 కోట్లు వేసామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మొత్తం ఈ 4 దఫాలు రావాల్సింది 2 దఫాలుగా వచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ ప్లేస్లో బోనస్ అన్నారు. ఆ బోనస్ కూడా సన్న వడ్లకని ప్రకటించి రైతులకు ఏ రకంగా చూసి రైతులు నడ్డి విరుచుకుంటూ పోతున్న వైనమే కనిపిస్తుంది. ఎక్కడ బోనస్ ఉంది, ఎక్కడ మద్దతు ధరలు ఉన్నాయి, ఏ రకంగా పంట కళ్ళాల్లో పెట్టుకొని ఎదురు చూస్తారు ఇప్పటికి కూడా కొనుగోలు చేయలేక. ఇక సోయా అయితే ఇవన్నీ కొన్ని పంటలు అయితే కేంద్రం కొంటలు అయితే మేమేం చేయాలనేసి ఈరోజు సాక్షాత్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలే చూసినాం. ఇలాంటి నేపథ్యంలో ఆల్రెడీ ఒక గుదిబండలాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడు మోటార్లకు మీటర్లు అనే నేపథ్యంలో ముందుకొచ్చిన నేపథ్యంలో ఇక రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి, ఏ రకంగా పరిస్థితి ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఏ రకంగా అన్ని వర్గాల వారు నడ్డి విరుస్తూ పోతున్నారనడానికి మళ్ళీ మోటార్లకు మీటర్లు అనే విధానము తెరపైకి వచ్చినప్పుడే అర్థమవుతుంది.